కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. అంత హీరోస్ డిసిషనే కదా సినిమా అంటే. అవునా? అయితే స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా ఆయన చెప్పిన వాళ్ళే యాక్టర్. చిన్న రోల్ కూడా హీరో చెప్పిన డిసిషనే కదా. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది ఇండస్ట్రీ. అలా ఏం ఉండదండి. అంటే సి నౌ ఏమైందంటే ఎవ్రీబడి ఆర్ సీరియస్ బికాస్ సినిమా ఇది వరకు ఇట్ ఈస్ అన్ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ఎ సీరియస్ బిజినెస్ బికాస్ చాలామంది టైం, ఎనర్జీస్, మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు. అండ్ స్కేల్ పెద్దదైపోయింది. వరల్డ్ ఈజ్ వాచింగ్ అవర్ సినిమాస్. మనం ఏం సినిమాలు తీస్తున్నామా అని అందరు ఎదురు చూస్తున్నారు. సో అది యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ చాలా అంటే వీళ్ళని పెట్టుకుని వాళ్ళని పెట్టుకుందాం సర్దేద్దాం అనే మోడ్ దాటేశారు. నౌ దే ఆర్ వెరీ సీరియస్ దట్ కథ ఏంటి, కంటెంట్ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా జరగాలి, ఈ ఎవ్రీథింగ్ దే ఆర్ సీరియస్ అండి. ఐ థింక్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో సినిమా అంత సీరియస్ కావడానికి కారణం ఆడియన్స్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. కాంటెంట్ ఉంటేనే వెళ్తున్నారు థియేటర్స్. దే వెరీ స్ట్రిక్ట్. నేను నా టైంలోంచి నీకు 3 hours స్పెండ్ చేస్తున్నా అంటే నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా, థియేటర్కి వచ్చి మళ్ళీ నా జేబులో డబ్బులు తీసిస్తున్నా. నీకు డబ్బులు 3 hours టైము, ఫ్యామిలీ వస్తే బయటకు 2,000 అవుద్ది. వాళ్ళు 3 hours టైం స్పెండ్ చేసి నేను అక్కడికి వచ్చి వాళ్ళని ఈగో హర్ట్ చేసి కనిపెట్టు వీడెవడో చెప్పు ఇప్పుడు ఇది కామెడీ అన్నాను అనుకో, ఓకే అమ్మా నువ్వే చేసుకో అంటారు. సో అంతే, లైట్ హార్ట్ ఫిలిం ఇద్దామని అంతే. సో అదే మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ప్రతి సినిమాకి మహేష్ బాబు గారితో మీకు సెంటిమెంట్ కదా. అంటే అది ఆయన మంచితనం, దట్స్ ఎ స్వీట్నెస్. ఫస్ట్ టైం ఏ ఎనర్జీతో అయితే నేను వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి చూపించాను పాట, ఇమ్మీడియట్ ఎనర్జీ సూపర్ అబ్బాయి భలే ఉంది అని, సార్ మీరు లాంచ్ చేయాలి సార్ అని. ఓకే అన్నది. ఈసారి అంతే, ఈసారికి కొత్త సినిమా వచ్చిందా, పాట రెడీయా అన్నారు. రెడీ సార్ అని ఫుల్ వీడియో సాంగ్ ఆయన చూపించాను అన్నమాట ఫస్ట్. సో ఆయన చూడగానే నమ్రత గారు కూడా చూశారు. సో వెరీ హ్యాపీ, భలే ఉంది, భలే పట్టుకొస్తాము పాటలన్నీ అంటారు. అండ్ టు హిస్ ఫేవరెట్ సింగర్ ఉదిత్ నారాయణ గారు పాడారు. సో ఈ సైడ్ ఐల్ డూ ఇట్, నో ప్రాబ్లం. దట్స్ హిస్ స్వీట్నెస్. ఆయన అంటే నేనే నీలి నీలి ఆకాశం ఒక 300 times వినంట, మోర్ దెన్. సో కరోనా టైము మంచిగా వాకింగ్ చేస్తున్నామంటే ఫీల్ గుడ్ సాంగ్ అనమాట. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం అది. అంతే. మీకైతే లైఫ్ టైంలో అలా నిలబడిపోద్ది. అదే సార్, అది అంటే వెన్ యూ లుక్ బ్యాక్ కొన్ని ఇయర్స్ తర్వాత అయినా నువ్వు చెప్పుకోవడానికి నీ డెబ్యూ సినిమా సాంగ్, నువ్వు ఫస్ట్ టైం హీరోగా ట్రై చేస్తున్న ఒక పాట 350 million దాటి వెళ్ళి థియేటర్కి తీసుకొచ్చింది జనాల్ని అంటే యాజ్ అ లైఫ్ టైం గుర్తుండిపోయే విషయం. అంతే కదా. సో నెక్స్ట్ ఏంటి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరా సినిమా టైటిల్? నేను ఇందాకే మాట్లాడారు పెద్ద పెద్ద టైటిల్స్ కదా, ఈసారి చిన్న టైటిల్తో వస్తా. 2 lines అనమాట. సో ఇప్పుడు ప్రదీప్ గారు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? అందరు వెయిటింగ్ అసలుకి. చేద్దాం త్వరలో. ఇప్పుడు అసలు యాంకర్ ప్రదీప్ అంటే ఇష్టపడతారా, హీరో ప్రదీప్ అంటే ఇష్టపడతారు మీరు? ప్రదీప్ అంటే ఇష్టపడతారు అంతే. టైటిల్ వద్దు, టైటిల్ వర్క్ వల్ల కదా. ప్రదీప్ అంతే. అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ 2 సినిమాలకు ముందు కూడా యాంకరింగ్ చేసేటప్పుడు జూలై అవి కూడా చేశాను. 100% యాక్టింగ్ అంటే ఇష్టమే చేయటమా, లేకపోతే ఆ డైరెక్టర్స్ తో ఉన్న చనువుతో చిన్న క్యారెక్టర్ చేయాల్సి వచ్చిందా? అలా ఏం లేదు. నేను ఏ రోజు మీకు ఇందాక చెప్తున్నాను, వెనక ముందు ఏం ఆలోచించలే, మనకు రావడమే ఎక్కువ గొప్ప. అసలు ఏమొచ్చింది, ఏంటది, అదేంటి ఫస్ట్ ఇది చేస్తే నువ్వు ఇలా అయిపోతావు, ఇలా ఉంటుంది, అలా ఏం లేదు. నాకు ఎప్పుడు రేడియో చేస్తున్నప్పుడు డైరెక్టర్స్, యాక్టర్స్ వచ్చేవాళ్ళు ప్రమోషన్లకి. సో వాళ్ళతో తిరిగి వాళ్ళని చూసేసేవాడిని, ఏంటి ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి ఎలా ఉంది విషయం ఏంటి అన్ని దగ్గరుండి చూసేవాళ్ళు. టెలివిజన్కి వచ్చినప్పుడు కూడా కలుస్తూ ఉంటారు అందరూ. ఇది సైమల్టేనియస్లీ ఇప్పుడు సుకుమార్ గారు 100% లవ్ వచ్చినప్పుడు కూడా సార్కి తెలియదు, ఫస్ట్ నేను టీవీలో షో చేస్తానని తెలియదు ఆయనకి. ఒకరోజు షూటింగ్కి తబిత గారు షూటింగ్కి వచ్చారు. ఆవిడ వచ్చి, ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఈ అబ్బాయి టీవీలో అత్త కోడలు షో చేస్తాడు చాలా బాగా. అబ్బాయి ప్రదీప్ చెప్పలేదు నువ్వు టీవీలో యాంకర్, ఇది మా వాళ్ళు తీసుకొచ్చారా. 2-3 days అయిపోయింది అప్పుడు షూట్. ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉండేవాడిని. సో ఇట్ ఈస్ లైక్ అనే సూపర్ అబ్బాయి నువ్వేం చెప్పుకోకుండా వచ్చావు, మామూలుగా ఏదో చేస్తున్నావు అంటే, ఎందుకు ఏదైనా మంచిది అని చేద్దాం కదా, ఎందుకు సార్ 70mm స్క్రీన్ మీద అట్లా నాగ చైతన్య గారు, తమన్నా గారు ఇంతమందితో యాక్ట్ చేసే ఛాన్స్ దొరుకుతున్నప్పుడు ఐ వాజ్ ఆల్ ఎక్సైటెడ్. సో అలాగే నేను త్రివిక్రమ్ గారి జులైలో చేయడం జరిగింది. దెన్ ఆయన అత్తారింటి దారేది చేయించిన తర్వాత, సో ఈ 2 చేసిన తర్వాత దెన్ హీ సైడ్ చాలా మంచి రీకాల్ వాల్యూ ఉన్న ఫేస్ నీకు ప్రతి ఇంట్లో ఇష్టపడతారు. సో మేక్ ష్యూర్ ఏదైనా మంచి సినిమా చేయి, చిన్నది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా చేయని ఆయన ఇచ్చిన ఐడియా.
సో పెళ్లి చూపులకు బిఫోర్ విజయ్ దేవరకొండకి ఎవడే సుబ్రహ్మణ్యం ఇలాంటి చిన్న చిన్న మూవీస్ ఎలా పడ్డాయో ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ లైక్ ప్రదీప్ మాచిరాజ్ కూడా ఏదో ఒక సినిమాతో ఇదే సినిమాతో మేబీ ఓవర్ నైట్ స్టార్. లేదు ఓవర్ నైట్ స్టార్ ఇస్ అ టఫ్ థింగ్. ఓకే ఐ గో ప్రాసెస్ వైజే. ఎవరు ఓవర్ నైట్ కష్టమే, అది దాని వెనకాల ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రదీప్ అందరికి పరిచయం అవ్వాలి అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇంత నిన్న ట్రైలర్ అనౌన్స్ చేస్తే విత్ ఇన్ 24 hours వైరల్ వెళ్తోంది. అండ్ $10 lakhs above. అండ్ ఇట్స్ ట్రెండింగ్ నెంబర్ 1 అంటే ఇట్ ఈస్ నాట్ హైప్, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ గుడ్ విల్. అరే మన ప్రదీప్ ట్రైలర్ వచ్చిందంటరా, అదే సినిమా వచ్చిందంట, మనోడు ఏం చేశాడో అనే ఒక ఇంట్రెస్ట్ ఇంకా జనాల్లో ఉంది అంటే ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప ఇట్ ఈస్ నథింగ్ స్టార్ ఓవర్ నైట్. కొంత నానిని ఫాలో అవుతున్నారు అనుకుంటా. నేనా? నానిని ఇప్పుడు కూడా స్టార్ హీరోలాగా ఎవరు అనుకోరు. మన ఇంట్లో అబ్బాయి, మన పక్కన అబ్బాయి, మన అన్న తమ్ముడు అలా ఫీల్ అవుతారు కదా. ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ అచీవ్మెంట్ అండి అది. అవును, అంటే యాక్సెప్టెన్స్. సో ఐఎమ్ హ్యాపీ. మా తమ్ముడో మా బావో మా అన్నో అన్నట్టు ట్రీట్ చేస్తారు. సో నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీరు ఆయన ఫాలో అవుతున్నారా? అలా ఏం లేదు. సి దిస్ ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్స్. అంటే లుక్అప్ టు స్టాండర్డ్స్ సెట్ చేసిన వాళ్ళు కదా వాళ్ళందరూ. సో ఇఫ్ వి రియల్లీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నామంటే అంతకంటే బెటర్ ఇవ్వాలి, లేకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ కదా నాకు స్కూల్ మేట్సా? స్కూల్ మేట్స్. ఎంతవరకు 10th వరకు కలిసి చదువుకున్నారు? ఆల్ఫోన్సాస్లో. ఓకే. ఎవరు మంచి అంటే ర్యాంక్ బాగా వచ్చేది ఎవరికి? ఈ చిన్నప్పుడు అసలు అప్పుడు ఆయన యాక్టర్ మామూలు స్టూడెంట్సే కదా. ఇప్పుడు మీ క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు, అలాగే పెరిగాము. సో వి నెవర్ నో. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత అరే మన నవీన్ నాని హీరో అయ్యాడు ఇట్లా, అవునరా సూపర్ అష్టాచమ్మ అవన్నీ వచ్చినప్పుడు మాకు తెలిసింది దట్ వి ఆల్ స్పోక్, అరే మన బ్యాచ్లో హీరో అయ్యాడు అంటే. మా దాంట్లో ఇప్పుడు ఎవరు లేరు కదా, అరే మన నాని హీరో అని మేము అందరూ ఎగబడి సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా అందరికి అంతే తప్ప ఇట్ ఈస్ వీఆర్ హ్యాపీ. నా గడప దడప అంటే అంతకు ముందు కూడా తెలుసు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాము. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నానిని కలవటం జరిగిందా అంటే యాంకర్గా స్టార్ట్ అయిన తర్వాత? ఓకే. స్కూల్లో ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లం కదా, మనకేమీ గుర్తుండదు. తెలియదు. సో మీ ఇద్దరే క్లాస్మేట్స్ ఇండస్ట్రీలో, యు అండ్ నాని? క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ డిఫరెంట్ సెక్షన్స్ లో, హీరోస్ లో. అంతే అనుకుంటా. మా స్కూల్ నుంచి అది ఎక్కడో సిద్ధార్థ నగర్లో చిన్న సెంట్ ఆల్ఫోన్సాస్ అని చిన్న స్కూల్. ఓకే. పక్క బిల్డింగే మాకు, స్కూల్కి నాకు ఇల్లు పక్క బిల్డింగ్లు నావి. ఇక మా అమ్మ కిటికీలోంచి కంచం ఇస్తే నేను ఇందులో తీసేసుకోవచ్చు లంచ్ బిల్కి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.